ఛత్రపతి శివాజీ గురించి మీరు ఎన్నో కథలు విని ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మాత్రం వింటే ఆయనపై మరింత గౌరవం పెరుగుతుంది. శివాజీ సైన్యం ఒకరోజు ఒక ముస్లిం రాజ్యంపై దాడి చేస్తారు. యుద్ధం హోరాహోరీగా జరిగింది. తర్వాత శివాజీ సైన్యం యుద్ధంలో విజయం సాధించి దాంతో సైన్యం శివాజీ గారికి తెలియకుండా ఒక ముస్లిం రాజకుమార్తెను శివాజీ గారి ముందు బహుమతిగా ప్రవేశపెట్టారు. ఆ రాజకుమార్తె ఎంత అందంగా ఉందంటే ఆమెను చూసిన అక్కడి వాళ్ళందరూ కూడా ఆమె అందానికి ముగ్ధులయ్యారు. శివాజీ సైన్యంలో మరో వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకునేవాడు, లేకపోతే తన వద్ద ఒక బానిసగా చేసుకునేవాడు. కానీ శివాజీ మాత్రం ఆ సైన్యాన్ని తిట్టి ఒక మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించాడు. అలాగే ఆ మహిళను తన రాజ్యంలోని ఇంటి వద్ద సురక్షితంగా విడిచి రావాలని సైన్యాన్ని ఆదేశించాడు. అంటే ఆ కాలంలో ఒక రాజ్యాన్ని జయిస్తే ఆ రాజు యొక్క భార్యను అనుభవించేవారు. కానీ శివాజీ గారు ఏమన్నారో తెలుసా? ఆ మహిళను నాకు తల్లి కనిపించిందని చెప్పాడు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో జస్ట్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.